ఖమ్మంలోని స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో ఇన్స్పైర్ ఎక్స్పోలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు వివిధ నమూనాలతో సరికొత్త ప్రపంచాన్నే ఆవిష్కృతం చేశారు. పరమాణువు నుంచి అంతరిక్షం దాకా విద్యార్థుల సృజనకు దర్పణం పడుతూ 200కు పైగా వైజ్ఞానిక నమూనాలను విద్యార్థులు ప్రదర్శించారు. జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర్ శర్మ ఇన్స్పైర్ ఎక్స్పోను ప్రారంభించారు. పాఠశాల కరెస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిఈఓ సోమశేఖర్ శర్మ మాట్లాడుతూ విద్యార్థులకు విజ్ఞానపరంగా నిత్యం ప్రేరణ కల్పించాలని కోరారు. పాఠశాలలో చదివిన అంశాలను ప్రయోగాత్మకంగా ప్రదర్శించడం ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత వెలికితీసినట్లవుతుందని అన్నారు. ఎంత బాగా చెప్పారంటే పిల్లలు అసలు నేను ఊహించలేదన్నమాట. చిన్న పిల్లలు మాట్లాడుతుంటే నాకు వినాలని ఉంటుంది. కాబట్టి అంత టైం స్పెండ్ చేయడానికి కారణం పెద్ద వాళ్ళు పెట్టే సైన్స్ మీద ఎంతసేపు ఉండేవాడిని కాదు నేను, ఇన్స్పైర్ అయిన కానీ జస్ట్ ఐ పాస్ అనమాట. ఐ హ్యావ్ ఎ గ్లాన్స్ అండ్ పాస్. బట్ ద స్మాల్ కిడ్స్ ఆర్ డూయింగ్ వండర్స్ హియర్. దట్స్ వై అనమాట ఐ స్పెండ్ మై క్వాలిటీ టైమ్ హియర్. ఇట్స్ రియల్లీ ఎ క్వాలిటీ టైమ్ వాట్ ఐ స్పెండ్ హియర్. రియల్లీ వండర్ఫుల్, fantastic. Your teachers done a very good job. Both the children, both the students and your teachers, especially the management also. I congratulate Chaitanya for organizing such a nice exhibition. పిల్లలతో చేయాలండి, ఏమైనా పెద్దవాళ్ళు చేస్తారు. ఒక పిల్లవాడు అక్కడ నిలబడటమే గొప్ప. నిలబడి మాట్లాడటం అంటే ఇంతమందితో ఒక చిన్న పిల్లవాడు మనం ఊహించుకోవచ్చు ఎంత గొప్ప విషయము, ఎంత బాగా మాట్లాడారు. ఇందాక ఒక అమ్మాయి ఫెస్టివల్స్ గురించి చెప్పింది, బాగా చెప్పింది. ఇతను మాట్లాడాడు ఇప్పుడు వెజిటబుల్స్ గురించి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మీరేం చేయగలిగారంటే, మీరు సాధించిన విజయం ఏంటంటే ఇవి తయారు చేయించడం కాదు, పిల్లల్ని మాట్లాడి చేయగలిగారు. అది గొప్ప విషయం. ప్రతి ఒక్కరు కూడా బోల్డ్ అనమాట, చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. ఫస్ట్ అది కావాలండి, పిల్లవాడికి ఆ కమ్యూనికేషన్ ఉండాలి. ఫస్ట్లో వాళ్ళు ఇంగ్లీష్ యాక్సెంట్ మాట్లాడారు. ఆ టీచర్ రియల్లీ అప్రిషియేట్ యువర్ ఇంగ్లీష్ టీచర్ బికాజ్ యువర్ స్టూడెంట్స్ ఆర్ కమ్యూనికేటింగ్ ఇన్ ఎ వెరీ గుడ్ లాంగ్వేజ్, ఇన్ వెరీ గుడ్ యాక్సెంట్ అనమాట. దిస్ ఈజ్ లవ్ టు సీ. ఎందుకంటే దిస్ ఈజ్ ఇంగ్లీష్ ఈజ్ నథింగ్ బట్ జాబ్ విన్నింగ్ లాంగ్వేజ్, జాబ్ ఎర్నింగ్ లాంగ్వేజ్. తెలుగు అవసరమే, అట్ ద సేమ్ టైమ్ కమ్యూనికేషన్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో యూ కాన్సన్ట్రేట్ ఆన్ దట్, యూ మేక్ యువర్ చిల్డ్రన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. చిన్నతనం నుంచే విద్యార్థులను విజ్ఞాన పోటీ ప్రపంచంలో ముందుండేలా తీర్చిదిద్దాలని కోరారు. ఈ ఇన్స్పైర్లో చిన్నారులు వివిధ అంశాలపై ప్రదర్శించిన నమూనాలు వారి ప్రతిభకు దర్పణం పడుతున్నాయన్నారు. స్మార్ట్ కిడ్స్ చిన్నారులు సైన్స్ నమూనాల గురించి అనర్గళంగా ఆంగ్లంలో వివరించడం పాఠశాల ఉత్తమ విద్యా విధానాన్ని తెలియజేస్తుందని వివరించారు. October 2nd, 2014 by the Prime Minister of India. Good morning everyone, my name is Ashwini. I am studying grade 3. My topic name is fire alarm. A fire alarm system is a building system designed to detect do and alert occupants in an emergency. Forces of the presence of smoke, fire, carbon dioxide or other fire-related emergencies. The first automatic electric fire alarm was invented by Francis Robin Sutton in 1890. A fire alarm device that makes noise with example like a bell. Thank you. Good morning to everyone. My name is Arjun. I am studying in 4th class. My school name is Smart Kids Pathshala. My topic name is Day and Night Working Model. Model shows that day and night are due to the Earth's rotation on the axis. The Earth orbits Sun once every 365 days. Rotation about its axis once every 24 hours. At any one time, half of the Earth's space is in sunlight, that is day, while the other half is in darkness, that is night. Thank you. నమస్కారం అండి, నేను స్మార్ట్ కిడ్స్ పాఠశాల నుండి మాట్లాడుతున్నాము. ఈరోజు మన స్కూల్ యాజమాన్యం తరఫున మేమందరం సైన్స్ ఎక్స్పోని చూస్తున్నారు కదా, ఎంత ఘనంగా పేరెంట్స్ సపోర్ట్తో మనం ఇక్కడ చాలా యాక్టివిటీస్ మీరు చూడొచ్చు. చాలా రకాలైన ఎక్స్పెరిమెంట్స్
లైక్ మనం దాని వర్కింగ్ మోడల్స్ కూడా చూడొచ్చు. మీరు నార్మల్గా చిన్నపిల్లలు ఏదైతే చేయలేస్తారో దాంతో పాటే వర్కింగ్ మోడల్స్ ఏమైతే ఉన్నాయో అవి కూడా వాళ్ళు తీసుకొని వచ్చారు. మీరు ఇక్కడ చూసినట్టయితే పిల్లలు ఎంత ఎంతూసియాస్టిక్గా పార్టిసిపేట్ చేస్తున్నారో మీకు తెలుస్తుంది. ప్రతి సంవత్సరం ఇలానే మేము సైన్స్ ఎక్స్పో కండక్ట్ చేస్తూ ఉంటాము. ఈసారి సైన్స్ ఎక్స్పోకి మన ఖమ్మం డిస్ట్రిక్ట్ డిఓ గారు రావడం జరిగిందండి. సార్ కూడా మన స్మార్ట్ కిడ్స్ పిల్లల్ని ఎంతో ఆప్యాయంగా వాళ్ళు ఆదరించడం జరిగింది. వాళ్ళ బ్లెస్సింగ్ కూడా మాకు ఇచ్చారండి. మా ఈ యొక్క ఇంత ఘనంగా జరగడానికి ఎక్స్పోకి మా పాఠశాల తల్లిదండ్రులకి మా యాజమాన్యం తరపు నుంచి కృతజ్ఞత తెలియజేస్తున్నాం సార్. పాఠశాల కరెస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ తమ పాఠశాలలో ప్రతి సంవత్సరం ఇన్స్పైర్ సైన్స్ ఎక్స్పోను నిర్వహిస్తూ విద్యార్థుల సృజనను వెలికితీస్తున్నామని తెలిపారు. చదువుతో పాటు క్రీడా, సాంస్కృతిక, ఒలింపియాడ్లు, సైన్స్ ఎక్స్పో, స్కూల్ డేలు, పిక్నిక్ల నిర్వహణ, పర్వదినాలు, మహనీయుల ఉత్సవాలు నిర్వహించడం తదితర విభాగాల్లో విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ నరుకుల శ్రీనివాస్, పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. పేరు పేరున స్వాగతం, శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు చిన్నారుల్ని సారు వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా మన పిల్లల ఎక్స్పెరిమెంట్స్ని చూసి చాలా ముగ్ధులయ్యారు. వీళ్ళని ఆశీర్వదించారు నిండు మనసుతో. చిన్నతనం నుంచి ఈరోజు వీళ్ళలో ఈ స్పృహ కలిగించినందుకు ముఖ్యంగా వాళ్ళ పేరెంట్స్కి కూడా సార్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయమని చెప్పారు. ఎందుకంటే పిల్లల యొక్క ఆలోచనకి పేరెంట్స్ యొక్క ఆలోచన కలిస్తే వాళ్ళు భవిష్యత్తులో సమాజంలో గొప్ప పౌరులుగా తీర్చిదిద్దే అవకాశం ఉంది. అలాంటి అవకాశం స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో మాకు కల్పించినందుకు ముందుగా పేరెంట్స్కి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు పెద్ద ఎత్తున దాదాపు 150 వచ్చినాయి సార్ ఎక్స్పెరిమెంట్స్. 150 ఎక్స్పెరిమెంట్స్ కూడా పెద్ద ఎత్తున దాదాపు 7 ఇయర్స్ కరోనా టైంలో కూడా వర్చువల్గా ఇన్స్పైర్ పెట్టడం జరిగింది సార్. ఇదన్నిటికి కారణం పేరెంట్స్, వాళ్ళ సపోర్టు, పిల్లల యొక్క ఆలోచన, పేరెంట్స్ యొక్క ఆలోచన, స్కూలు యొక్క ఉపాధ్యాయుల యొక్క ఆలోచన కలగలిసి ఈరోజు స్మార్ట్ కిడ్స్ విద్యార్థులు అంటే మీరు చూశారు చాలా చిన్న వయసులోనే వాళ్ళు చాలా అద్భుతంగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలగటం కానీ, వాళ్ళ యొక్క స్పష్టత కానీ, వాళ్ళ యొక్క విషయ పరిజ్ఞానం ఎంత ఉందో గమనించడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా మేనేజ్మెంట్ తరఫునగా పేరెంట్స్ అందరికీ కూడా, అదేవిధంగా గ్రాండ్ పేరెంట్స్కి, అదేవిధంగా ఈ కార్యక్రమం సక్సెస్ చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్న కాలంలో మీ తోడ్పాటు ఇదే విధంగా అందించాలని, మీరు గమనించినట్లయితే ఎల్కేజీ వరకు అక్కడ పెట్టడం జరిగింది. లాస్ట్ ఇయర్ మనం పెడితే కొంచెం క్లమ్జీగా అయిపోయి కొంచెం ఇరుక్కోవడం వల్ల ప్రత్యేకంగా చిన్నపిల్లల వరకు ఎల్కేజీ వరకు ఆ క్యాంపస్లో పెట్టడం జరిగింది. కాబట్టి పేరెంట్స్ కూడా అన్ని ఎక్స్పెరిమెంట్స్ చూడండి. నెక్స్ట్ ఇయర్ ఇంకా బెస్ట్ ఏం చేయాలో ఆలోచించాలి, స్కూల్కి సహకరించాలి. అదేవిధంగా మీ యొక్క ఆలోచనలు మాతో పంచుకుంటే భావి భారత తరంగా ఖమ్మం జిల్లా తరఫున, అదేవిధంగా ముఖ్యంగా ఖమ్మం పట్టణం తరఫున మీ పిల్లలు ఈ సమాజంలో తల ఎత్తుకునే విద్యార్థులుగా తీర్చిదిద్దడంలో స్మార్ట్ కిడ్స్ యాజమాన్యం ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుందని, దానికి మీ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ కావాలని పిలవగానే ఈరోజు ఎంత కార్యక్రమం ఉన్నా కానీ డిఓ గారు పెద్ద మనసుతో మన చిన్నారులను ఆశీర్వదించడానికి వచ్చారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా నరుకుల శ్రీనివాస్ గారికి మన పాఠశాల స్కూల్ స్టార్ట్ అయిందే అన్న ఒక సహకారంతో ఆయన కూడా నేను వస్తున్నా, మీ స్కూల్లో ఎప్పుడు రాలేదు, ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు ఫోన్లో మాట్లాడటం చూడటం తప్ప మీ పిల్లల్ని నేను ప్రత్యక్షంగా చూడాలని చెప్పి ఈరోజు వచ్చిన శ్రీనివాస్ గారికి కూడా మన తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.